హలో గైస్. సో మీరు కనుక క్లయింట్స్ కోసం చూస్తున్నట్టయితే ఈ టూల్ మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఈ టూల్ని యూజ్ చేసుకొని మీరు వేరియస్ సోర్సెస్ లైక్ గూగుల్ మ్యాప్స్, ఎల్లో పేజెస్, హోమ్ అడ్వైజర్ ఆర్ యాహూ లోకల్, సో ఇటువంటి వేరియస్ డేటాబేసెస్ నుంచి మీరు క్లయింట్స్ తాలూకు డేటా అనేది స్క్రేప్ చేయొచ్చు. అండ్ వేరే సాఫ్ట్వేర్స్ లాగా వీటికి ఏమీ మంత్లీ సబ్స్క్రిప్షన్స్ గట్రా పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇది వన్స్ పే చేస్తే మనకి 1 year వరకు వస్తుంది. ఈ టూల్ నేమ్ వచ్చేసరికి లోకల్ స్క్రేపర్. అండ్ ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలో స్టెప్ బై స్టెప్ నేను చూపిస్తాను. లెట్స్ గో. ఇది ఈ లోకల్ స్క్రేపర్ అప్లికేషన్ డాష్బోర్డ్ ఆర్ హోమ్ పేజ్. సో ఇక్కడ కానీ చూసుకుంటే మనకి గూగుల్ మ్యాప్స్, యాహూ లోకల్, ఎల్లో పేజెస్ అని చెప్పి ఇలా మనకి డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయి. సో వీటిలోంచి మనం ఏదైనా చూస్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇక్కడ కీవర్డ్స్లో మనకు కావాల్సిన కీవర్డ్ అనేది ఇవ్వచ్చు. సో లెట్స్ నేను కెఫే అని ఇచ్చాను అనుకోండి. సో కెఫే కాకుండా ఇంకా మనం రెస్టారెంట్స్, పెట్ షాప్స్ ఆర్ బేకరీస్, సో ఇటువంటివి ఏమైనా ఇచ్చుకోవచ్చు. అండ్ దెన్ లొకేషన్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నేను న్యూయార్క్ అని ఇస్తున్నాను. ఒకవేళ కనుక మీకు ఇలా మల్టిపుల్ కీవర్డ్స్ అండ్ మల్టిపుల్ లొకేషన్స్ ఉంటాయి, వాటన్నిటినీ కూడా ఒక ఎక్సెల్ షీట్లో పెట్టుకుని ఆ ఎక్సెల్ షీట్ని డైరెక్ట్గా మీరు ఇక్కడ అప్లోడ్ కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మెయిన్ ఆప్షన్స్లోకి వెళ్తే, సో ఇక్కడ మీరు మల్టిపుల్ ప్రాసెస్ని యూజ్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు మీరు ఒక్కసారికి పర్టికులర్గా ఒక 1000 రికార్డ్స్ కానీ లేదా 500 కానీ ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటే మీరు ఆ సెట్టింగ్ అనేది ఇక్కడ ఇచ్చుకోవచ్చు. అండ్ ఫైనల్లీ మీరు ఎక్స్ట్రాక్ట్ చేసిన డేటా అంతా కూడా డెస్క్టాప్ మీద వెళ్ళాలా, ఆర్ఎల్స్ డాక్యుమెంట్స్లో వెళ్ళాలా, ఆర్ఎల్స్ ఏదైనా లోకల్ డిస్క్లో వెళ్ళాలా అనేది మీరు ఇక్కడ సెట్ చేసుకుని సెట్ సేవ్ లొకేషన్ ఆప్షన్ని క్లిక్ చేయండి. అండ్ స్క్రేపర్ ఆప్షన్స్లోకి వెళ్తే మీరు ఖచ్చితంగా ఎనేబుల్ చేయాల్సింది ఇది. సో ఇది ఎనేబుల్ చేస్తే మనకి ఈమెయిల్ ఐడీస్ అండ్ అలాగే వేరే సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ కూడా ఎక్స్ట్రాక్ట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఇంక ఇవన్నీ కూడా డిఫాల్ట్గా వదిలేస్తాము. వన్స్ మీరు ఇలాగ ఏమైనా చేంజెస్ చేసుకున్నాక మీరు నెక్స్ట్ టైం నుంచే ఓపెన్ చేసినప్పుడు సేమ్ ఇలాగే డిఫాల్ట్గా రావాలనుకున్నప్పుడు టూల్స్లోకి వెళ్ళి సేవ్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మీరు నెక్స్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు కూడా సేమ్ ఇవే సెట్టింగ్స్తో మనకు ఓపెన్ అవుతాయి. అండ్ అలాగే మేక్ షూర్ ఈ ఆప్షన్ కూడా ఎనేబుల్ చేసుకోండి, సో దట్ డూప్లికేట్ రికార్డ్స్ అనేవి మనకి ఎక్స్ట్రాక్ట్ అవ్వకుండా ఉంటాయి. అండ్ ఇప్పుడు మన హోమ్ పేజ్లోకి వెళ్తే, సో ఆల్రెడీ మనం కెఫే న్యూయార్క్ లొకేషన్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ మీకు కావాల్సింది చూస్ చేసుకోండి. సో నేనైతే ప్రజెంట్ గూగుల్ మ్యాప్స్ అనే పెడుతున్నాను. అండ్ దెన్ స్టార్ట్. సో ఇప్పుడు మనకి ఆటోమేటిక్గా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అయ్యి అందులో గూగుల్ మ్యాప్స్లోని మనం ఏవైతే కీవర్డ్స్ ఇచ్చామో అవన్నీ కూడా సెర్చ్ చేసి, సో ఇక్కడ 1 by 1 అదే ఆటోమేటిక్గా స్క్రోల్ అయ్యి వాటికి సంబంధించిన డేటా అంతా కూడా ఫెచ్ చేస్తుంది. అండ్ వన్స్ ఈ ఫెచింగ్ అనేది అయ్యాక అదే ఆటోమేటిక్గా స్టాప్ అయిపోయి ఆ ఫైల్ని ఒక ఎక్సెల్ షీట్ కింద మనకి ఏవైతే లొకేషన్ మనం ఇచ్చామో సెట్టింగ్స్లో ఆ లొకేషన్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది. సో ఇలాగే గూగుల్ మ్యాప్స్ అనే కాకుండా మనకి ఇంకా వేరియస్ డేటాబేస్ ఏవైతే ఉన్నాయో సో వాటన్నిటిని కూడా చూస్ చేసి అందులోంచి కూడా మనం డేటా అనేది ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. బట్ ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, ఈవెన్ ఈ టూల్ యూజ్ చేసి మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన ఈమెయిల్స్ అవన్నీ ఉంటాయి కదా, సో అవి మీరు వాటికి ఈమెయిల్ సెండ్ చేసే ముందు వాటిని ఒకసారి వెరిఫై చేయండి. ఓకే, సో వెరిఫై చేయలేదు అనుకోండి మళ్ళీ ఆ ఈమెయిల్స్ అనేవి బౌన్స్ బ్యాక్ అయిపోతాయి. సో మళ్ళీ ఈమెయిల్స్ వెరిఫై చేయడానికి నేనైతే రియాన్ ఈమెయిల్ వెరిఫైయర్ అన్న ఒక టూల్ని యూజ్ చేస్తాను. సో దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే అది కూడా చెక్ చేయండి. ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బై.